హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 వీక్స్ బ్యాక్ నేను గివ్ అవే అనౌన్స్ చేశాను కదా. గివ్ అవే అనౌన్స్ చేసిన నెక్స్ట్ వీకే నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నాను విన్నర్ ఎవరు అనేది. సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అవ్వలేదు. జ్యువెలరీ వచ్చేసి యూట్యూబ్లో సాయి సాన్వి శెట్టివారి అనే అమ్మాయి విన్నర్, అండ్ ఇన్స్టాలో వచ్చేసి శారీకి శాండీరాజ్ అనే అమ్మాయి విన్నర్ అనమాట. సో వీళ్ళిద్దరికి కూడా నేను కొరియర్ చేసేస్తున్నాను, ఒకరికి శారీ ఒకరికి జ్యువెలరీ. ఇది ఇద్దరు విన్నర్స్ని కూడా అనౌన్స్ చేసేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఇట్లానే నేను గివ్ అవేస్ ఇస్తూ ఉంటాను. గివ్ అవేలు ఇవ్వడం నాకు కష్టం కాదు, కానీ ఇవి నేను పోస్ట్ చేయడమే నాకు కష్టం అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఒకవేళ లేట్ అయినా కూడా మీరేం బాధపడకండి, నేను కంపల్సరీ పంపిస్తాను. అండ్ నెక్స్ట్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ వీక్లో. కామెంట్స్ చేస్తున్నారు చాలామంది గివ్ అవేలో వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని. ఇప్పుడు లేని వాళ్ళకి ఇవ్వండి అని అంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతమందికి నేను ఏం చేయలేను కదా. సో ఇది ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక గేమ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసినా సరే అందులో విన్నర్ అయ్యేది ఒకడే, కష్టపడేవాడే విన్నర్ అవుతారు. ఇప్పుడు లేని వారికి ఇవ్వాలి అని అంటే నేను అంతమందికి నేను హెల్ప్ చేయలేను. మీకు తెలియదు ఏముంది, లేని వారికి ఇవ్వండి లేని వారికి ఇవ్వండి అని చెప్పి చాలామంది అన్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు ఉన్నాయన్నారు, కొంతమంది ఈ ఒక్క దాంతో నేను అంత పెద్ద హెల్ప్ నేను చేస్తున్నానని నేను అనుకోను. బట్ ఏదో నా సంతోషం కోసం నేను నా ఫాలోవర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ అందరికీ నేను హెల్ప్ చేయలేను కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైనా ఆటలో గెలవాలి అని అంటే మనం కష్టపడాలి. సో వీళ్ళకైతే వీళ్ళ కామెంట్స్కి లైక్స్ ఎక్కువ వచ్చినాయి, సో వీళ్ళు విన్నర్ అయ్యారు. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి మీరు ఎలా అయినా సరే మీ కామెంట్కి లైక్స్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి. నేను నెక్స్ట్ గివ్ అవే ఏం అనౌన్స్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీక్ నేను అనౌన్స్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను అభిమానించినందుకు. ఎవరు కూడా ఫీల్ అవ్వకండి, మాకు ఇవ్వలేదు అని మాత్రం ఎవరు ఫీల్ అవ్వకండి. నా గురించి కూడా మీరు అర్థం చేసుకోండి. నేను ఎంతమందికి నేను హెల్ప్ చేయలేను కదా. సో అది ఖచ్చితంగా నేను హెల్ప్ చేయాలి, నా దగ్గర నుంచి హెల్ప్ పొందాలని ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నా కళ్ళ ముందు కనిపిస్తారు, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.